ఈ వీడియోలో హార్ట్ ఫెయిల్యూర్ గురించి మీకు తెలియని అనేక విషయాలు నేను మీకు చెప్తాను. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? హార్ట్ ఫెయిల్యూర్ అనేది శరీర అవసరాలను తీర్చడానికి గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేని పరిస్థితి. ఇందులో ఎడమవైపు హార్ట్ ఫెయిల్యూర్ అని మరియు కుడివైపు హార్ట్ ఫెయిల్యూర్ అని రెండు రకాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికి వస్తుంది? ఎవ్వరికైనా రావచ్చు. కానీ ముఖ్యంగా ఇది హార్ట్లో ముందుగానే బ్లాక్స్ ఉన్నవారికి, హై బీపీ ఉన్నవారికి, ముందుగానే హార్ట్ అటాక్ వచ్చినవారికి, కార్డియోమయోపతి అనే జబ్బు ఉన్నవారికి, గుండెలో వాల్వులు పాడైనవారికి, షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎక్కువగా రావడం చూస్తాం. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారు శ్వాస ఆడకపోవడంతో ఇబ్బంది పడతారు, సులభంగా అలసిపోతుంటారు. వీరికి కాళ్ళు, చీలమండలు లేదా పొత్తికడుపులో వాపు వస్తుంది. వీరి గుండె కూడా క్రమంగా కొట్టుకోదు. నిరంతర దగ్గు లేదా ఆయాసంతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ హార్ట్ ఫెయిల్యూర్ని ఎలా తగ్గించుకోవాలి? ముందుగా ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి, ద్రవ పదార్థాలని మితంగా తీసుకోవాలి, అవసరమైన వ్యాయామం చేయాలి, సిగరెట్, ఆల్కహాల్ మానేయాలి, అల్లోపతి మందులు తప్పకుండా వాడాలి, బీపీని, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తీసుకుంటున్న వైద్యం మీ గుండెని మెరుగుపరుస్తూ మీకున్న హార్ట్ ఫెయిల్యూర్ని మెరుగుపరుస్తున్నదో లేదో తెలుసుకోవడానికి హార్టుకి ఎకో టెస్ట్ చేయించుకోవచ్చు. హార్ట్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లయితే ఎకో టెస్ట్లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ క్రమంగా వృద్ధి చెందుతుంది. అందుకే మీ డాక్టర్ మీకు ఈ ఎకో టెస్ట్ని అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటారు. లేదా మీరైనా మీ డాక్టర్ని అడిగి ఈ ఎకో టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హార్ట్ కనుక నెలనెలకి మెరుగ్గా అవుతోందంటే ఎంతో సంతోషం కదా. కానీ మీ ఎకో టెస్ట్లోని ఎజెక్షన్ ఫ్రాక్షన్ మెరుగుపడకపోతే వైద్యాన్ని అక్కడితో ఆపకుండా మరింత ప్రయాసపడాలి. ఇలాంటివారు, అంటే అవసరమైనవన్నీ చేస్తున్నా గుండె పరిస్థితి మెరుగ్గా అవనివారు హోమియోపతి మందులు కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే హోమియోపతిలో హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్కి అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని నెలలపాటు వాడుకుని మెరుగైన హార్ట్ ఫంక్షన్ తిరిగి పొందినవారు కూడా ఉన్నారు. దీనినే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అంటారు. క్లియర్ కదా? అర్థమైందా? మరి ఇలాగా హార్ట్ ఫెయిల్యూర్కి అల్లోపతి మరియు హోమియోపతితో వైద్యం చేసే స్పెషలిస్ట్ ఎక్కడ దొరుకుతారు? తెలీదా? సిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకునేవారికి అల్లోపతితో పాటుగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి కూడా ఇవ్వటం జరుగుతుంది. క్రమంగా వీరికి ఎకో టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో బాగుపడ్డవారు కూడా ఉన్నారు. మీరు కూడా వాడాలనుకుంటే ఒక 6 నెలలైనా వాడి చూడగలరు. అందరికీ అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ 6 నెలల్లో మీ గుండె కొద్దికొద్దిగా మెరుగైనా అది మీకు మేలే కదా. విలువైన ఈ సమాచారాన్ని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. క్రొత్త విషయాలను తప్పక తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు. నమస్తే.